అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. కుర్భంకర్, అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు బీహార్ రాష్ట్రంలో 2 నాటు తుపాకులు కొనుగోలు చేశారు. వాటితో మండల కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ యజమాని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. తమకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే ఫెర్టిలైజర్ యజమాని కుటుంబాన్ని కాల్చి చంపుతామని దుకాణం షట్టర్కు బెదిరింపు లేఖ రాసి పెట్టారు. నవంబర్ 15న ఫెర్టిలైజర్ యజమాని బైక్పై వెళ్తుండగా అజయ్ అతన్ని అడ్డగించి తుపాకీతో కాల్చే క్రమంలో తప్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి 2 నాటు తుపాకీలతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జూన్ 12th తేదీన పెటిషనర్ కి, కంప్లైనెంట్ కి ఒక లెటర్ వచ్చింది. లెటర్ లో 50 లక్షలు ఎక్స్టార్షన్ డబ్బులు ఇవ్వడానికి బెదిరింపు కంటెంట్స్ ఉన్నాయి. ఆ సేఫ్ సీసీటీవీలో కూడా ఒక పర్సన్ బ్లాంకెట్ లో కవర్డ్ లెటర్ పెడుతున్నప్పుడు కనిపిస్తున్నది. మొదటి పెటిషనర్ కి, కంప్లైనెంట్ కి ఇది ప్రాంక్ కాల్, ప్రాంక్ అనుకున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత సెప్టెంబర్ లో మళ్ళీ ఒక కాల్ వచ్చింది కంప్లైనెంట్ కి. కాల్లో చెల్లింపు చేయండి లేదా కుటుంబానికి హాని వస్తున్నది, అదే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ అక్యూజ్డ్ ట్రైన్ లో ఒక ఫెలో ప్యాసింజర్ కి ఫోన్ నుంచి చేశారు. ఈ కాల్ రిసీవ్ చేసి తర్వాత పెటిషనర్ తమ్ముడు రాస్తే దారినిలో ఒక టార్చ్ లైట్ నుంచి దారినిలో అక్యూజ్ అడ్డపెట్టారు, బ్లాక్ చేశారు, ఫ్లాష్ చేశారు టార్చ్ లైట్. అండ్ ఆ సేపు కొన్ని గన్ షాట్ కి ధ్వని కూడా విన్నాడు పెటిషనర్ తమ్ముడు. సో అక్టోబర్ 18th కి పెటిషనర్ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం క్రైమ్ నంబర్ 151 లో 159 2025 కోటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండర్ సెక్షన్ 351 బెదిరింపు కంటెంట్స్ కోసం ఒక ఎఫ్ఐఆర్ చేశాము. మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ అక్యూజ్డ్ బైక్ లో మూవ్మెంట్ మళ్ళీ చేస్తున్నారు. అదే ఫ్యామిలీకి బెదిరించడానికి మూవ్మెంట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళ ఎస్హెచ్ఓ అండ్ టీమ్ వెహికల్ చెకింగ్ అప్పుడు, ఎన్నికల గురించి వెహికల్ చేసినప్పుడు సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే అక్యూజ్డ్ కి పట్టుకున్నారు. అడిగినప్పుడు వాళ్ళ కన్ఫెస్ చేశారు. ఈ అదే క్రైమ్ లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదే కన్ఫెస్ చేశారు. వాళ్ళ దగ్గర, ఈ అక్యూజ్ దగ్గర చాలా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరికినాయి. 1 కంట్రీ మేడ్ పిస్టల్, 1 తపంచా, 2 magazines, 15 live rounds, 1 big bullet, 5 empty cases. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, గుడ్ మార్నింగ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తుపాకుల యొక్క షూటింగ్ అయితే కలకలం రేకిందని చెప్పవచ్చు. ఎందుకంటే సులభంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కౌటి గ్రామానికి చెందినటువంటి కుర్భంకర్ అజయ్ అనేటువంటి వ్యక్తి బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసుకుని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఫర్టిలైజర్ షాపును యజమాని బెదిరించడము, దాంతో పాటు అతని తమ్మునిపై అది షూటింగ్ చేయడం తోటి, తుపాకీతోటి కాల్చడం అయితే పెద్ద సంచలనానికి దారితీసింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. ఈ ఘటనతోటి జిల్లా వ్యాపారులు, జిల్లా ప్రజలైతే తీవ్రమైనటువంటి భయోందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా నిన్న జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. 5 నెలలుగా తనను స్కెచ్ వేసుకున్నటువంటి కుర్భంకర్ ఆ ఫర్టిలైజర్ షాపు యజమాని దగ్గర నుంచి ఎలాగైనా 50 లక్షల రూపాయలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జూలై 12వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా దాదాపు 5 నెలల పాటు అతన్ని రకరకాలుగా బెదిరింపులకు కూడా గురి చేశాడు. పలుసార్లు
ఫోన్ లో కూడా డబ్బులు కావాలని బెదిరించినప్పటికీ కూడా ఆ ఫర్టిలైజర్ యజమాని డబ్బులు ఇవ్వకపోవడంతో ఎలాగైనా అతని నుంచి డబ్బులు తీసుకోవాలి, నేను సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చివరికి బీహార్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ తుపాకులు కొనుగోలు చేయడంతో పాటు అక్కడనే ప్రత్యేకంగా కూడా తుపాకీకి సంబంధించినటువంటి షూటింగ్ ఎలా చేయాలి, షూట్ ఎలా చేయాలని కూడా స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కాల్పులు జరిపినటువంటి ఘటన అయితే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంది శివ. ఇక కంప్లీట్ మనం డీటెయిల్స్ లోకి వెళ్తే చంద్రపూర్ ఈ జూలై 12న అజయ్ అనేటువంటి వ్యక్తి 50 లక్షలు తీసుకొని మహారాష్ట్రలోని చంద్రపూర్ బస్ స్టాండ్ కు రావాలని ఎవరికైనా చెప్పితే చంపేస్తానంటూ కూడా ఆ వ్యాపారికి ఈ కుర్భంకర్ అజయ్ అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఆ ఫర్టిలైజర్ షాప్ యజమాని స్పందించకపోవడంతో ఎలాగైనా సరే అతని నుంచి నేను డబ్బులు వసూలు చేయాలనేటువంటి పథకం పన్ని యూట్యూబ్ ద్వారా మరణాయుధాలు అంటే తుపాకులు ఎక్కడ దొరుకుతాయనేటువంటి విషయం తెలుసుకొని డైరెక్ట్ గా బీహార్ రాష్ట్రానికి వెళ్ళాడు. ఆ యూట్యూబ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకొని తపంచాలు గాని మనకు వెపన్స్ గానీ ఈ గన్స్ గానీ ఇక్కడ దొరుకుతాయనే దాని మీద కూలంకషంగా కంప్లీట్ రకరకాల యూట్యూబ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని చివరికి బీహార్ కు వెళ్ళాడు. బీహార్ లో ఒక వ్యక్తి దగ్గర అతని పేరు బాబు సాహెబ్ కుమార్, అతని దగ్గర 55,000 రూపాయలు అతనికి పే చేసి పిస్తోల్, ఒక తపంచ, 2 మ్యాగజైన్లు, 20 బుల్లెట్లు అక్కడ కొనుగోలు చేశాడు. వాటిని కొనడంతో పాటు ఇతనికి షూట్ చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడము తెలియకపోవడంతో అక్కడే తుపాకీని ఎలా పేల్చాలి, ఎలా షూట్ చేయాలనే దానికి కూడా దాదాపు 10 రోజుల పాటు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా అక్కడనే తుపాకీ పేల్చడం కూడా నేర్చుకొని సెప్టెంబర్ 9న కాగజ్ నగర్ నుంచి మహారాష్ట్రకి ఈ కుర్భంగర్ అజయ్ అనేటువంటి నిందితుడు రైల్లో వెళ్తూ ఆ ట్రైన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ తీసుకొని ఈ ఫర్టిలైజర్ షాప్ యజమానికి ఫోన్ చేసి బెదిరించాడు. డబ్బులు 50 లక్షల రూపాయలు తీసుకొని రావాలి, లేకుంటే నిన్ను చంపేస్తున్నట్టు కూడా బెదిరించడం జరిగింది. అయినప్పటికీ కూడా అది ఏదో బెదిరింపు కాల్ చేస్తున్నారు, నన్ను భయపెట్టడానికి చేస్తున్నారు తప్ప దీని గురించి ఎలాంటి నేను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న ఫర్టిలైజర్ షాపు యజమాని ఆ విషయాన్ని లైట్ గా తీసుకొని అలాగే ఉన్నాడు. అయినప్పటికీ కూడా స్పందించలేదు. దాంతో పాటు గత 15 రోజుల క్రితము ఆ ఫర్టిలైజర్ షాప్ యొక్క ట్విట్టర్ కు అతనికి ఉన్నటువంటి షాపు స్వెటర్ కూడా ఒక లెటర్ కూడా అతను అంటించడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాననేటువంటి ఒక లెటర్ ను కూడా అక్కడ పెట్టారు. ఆ లెటర్ ను కూడా చాలా లైట్ గా తీసుకున్నట్టు ఫర్టిలైజర్ షాప్ యజమాని పోలీసులకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ అక్టోబర్ 10న ఈ ఫర్టిలైజర్ షాపు ఒక తమ్ముడు ఎవరైతే ఉంటారో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతను వెళ్తున్నటువంటి మార్గంలో వెయిట్ చేస్తున్నటువంటి ఈ నిందితుడు అజయ్ ఆ ఫర్టిలైజర్ షాప్ యజమాని తమ్ముని ముఖంపై గన్ తోటి పేల్చడం జరిగింది. సో త్రుటిలో అతని తమ్ముడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అది షూట్ చేసేటువంటి క్రమంలో గురి తప్పడంతో అక్కడి నుంచి పారిపోయాడు. సో ఈ సిచ్యువేషన్ సీరియస్ ఉంది. ఎలాగో నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఆగంతకుడు ఎవరైతే మమ్మల్ని బెదిరిస్తాడో చంపే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉద్దేశంతో భయపడినటువంటి ఫర్టిలైజర్ షాప్ యజమాని చివరికి కౌటాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సో దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ నితికా పంత్, డిఎస్పీ, మిగతా పోలీసులు కూడా వేరే సీరియస్ గా తీసుకొని అప్పటి నుంచి కూడా నిందితుడు ఎక్కడ దొరుకుతాడా అని పలుసార్లు సర్చ్ చేయడం జరిగింది. కానీ నిందితుడికి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడము, తనకు సంబంధించినటువంటి ఫోన్ ద్వారా చేయకపోవడము, వేరే వారు ఫోన్ చేయడము, ఇది ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎవరు బెదిరిస్తున్నారు దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులకు చివరికి మంగళవారం రోజున ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి తనిఖీలు నిర్వహిస్తుంటారో ఆ తనిఖీలలో తను అనుమానాస్పదం కనిపించడం జరిగింది. పోలీసులను చూసి పారిపోతున్నటువంటి క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించక అతని దగ్గర ఉన్నటువంటి పిస్తోళ్లతో పాటు తానే ఫర్టిలైజర్ షాపు యజమాని ఇట్లా బెదిరించానని, ఫస్ట్ ఈ గన్స్ వెపన్స్ దొరికిన తర్వాత ఈ వెపన్స్ ఎందుకున్నాయి, దీంతో ఏం చేస్తున్నావు ఏందన్నటువంటిది కంప్లీట్ పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్ళగా అప్పుడు తాను చేసినటువంటి నేరాన్ని పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. ఫర్టిలైజర్ షాపు యజమానికి ఇలా నేను
ఫోన్ చేసి బెదిరించాను. అతని తమ్ముడి పైన కూడా కాల్పులు కూడా జరిపింది నేనే అటువంటి విషయాన్ని పోలీసుల ముందు తను ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. సో ఈ క్రమంలో నిందితు నుంచి ఒక పిస్తోల్, ఒక తప్పంచ, 2 మ్యాగజైన్స్, 15 చిన్న బుల్లెట్లు, ఒక పెద్ద బుల్లెట్, ఒక సెల్ ఫోన్, ఒక బైక్ కూడా స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి కోర్టు కూడా తరలించినట్టు కూడా జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలపడం జరిగింది. మొత్తానికైతే సులభంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఎలాంటి నేరమైనటువంటి చేయడానికి సిద్ధపడేటువంటి ఒక ఘటన అయితే మన కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. ప్రత్యేకంగా వెపన్స్ కొనుగోలు చేయడము, దానికి సంబంధించినటువంటి వెపన్స్ ని ఎలా షూట్ చేయాలో ట్రైనింగ్ తీసుకోవడము, దాంతో పాటు ఏకంగా కాల్పులు కూడా జరపడం ఘటన అయితే సంచలనానికి దారితీసింది. దీన్ని జిల్లా పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. సీరియస్ తీసుకొని వెంటనే నిందితుని కూడా అరెస్ట్ చేసి అటు కోర్టు కూడా తరలించడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే అనుమానాస్పదంగా ఇలాంటి ఉంటారో వారి మీద కూడా ప్రత్యేకంగా నిఘా కూడా పోలీసులు పెట్టారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. मत करें, लॉ सबके लिए बराबर है, हर चीज पता चलती है। आप लोग इतना ग्रेजुएट होकर इजी मनी के लिए ऐसी चीजें करेंगे। గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.